తనకు సూట్ అయ్యే పనులను మాత్రమే పవన్ చేస్తుంటాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాను చేయగలిగే పాత్రలు తప్ప ఎంత గొప్ప పాత్రలు వచ్చినా నిర్మోమాటంగా తిప్పి కొడతానని పలు సందర్భాల్లో స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే తన అత్యంత సన్నిహితుడు స్నేహితుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్దని చెప్పినా గానీ రాజకీయాల్లోకి వచ్చారు పవన్. అలా తన మనస్సాక్షి చెప్పింది చేయడమే తప్ప వేరే వారి మాట పవన్ కళ్యాణ్ వినడు అనే విషయం బహిరంగ సత్యం. అలాంటి పవన్ ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చాడు. కార్తీక మాసంలో ప్రముఖ టెలివిజన్ నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమానికి హాజరైన పవన్ అక్కడున్న దేవుళ్ల రూపాలను పరిశీలనగా చూస్తూ కనిపించాడు. నిజానికి పవన్ ను ఇంతకుముందు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎవరూ చూసింది లేదు. హైదరాబాద్ లో ఎంతో హట్టహాసంగా నిర్వహించి వినాయక చవితి వేడుకల్లో సైతం పవన్ ఒక్కసారి కూడా కనిపించిన దాఖలాలు లేవు. దీంతో పవన్ ఎంట్రీని చూసిన అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే ఇక్కడ కూడా పవన్ స్పెషాలిటీ ఏంటో చూపించారు. దైవ కార్యం కావడంతో పట్టుపంచె ధరించుకుని నుదుట కుంకుమ పెట్టుకుని సాంప్రదాయంగా విచ్చేయడం తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పవన్ ఎంత విలువ ఇస్తున్నారో అర్థమవుతుంది. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.